కిడ్నీస్ ఫైర్ ఉండాలి. కిడ్నీస్ ఫైర్ ఉంటే స్టమక్ లో ఉన్న ఆహారం ఉడుకుతుంది, స్టమక్ లో ఉన్న దీపం వెలుగుతుంది, ఆ దీపం వెలిగి ఇక్కడ వెలుతురు వస్తుంది, ఆ వెలుతురే హార్ట్ అన్నమాట. దిస్ ఈజ్ హార్ట్. కిడ్నీస్ లో హీట్ ఉంటే ఈ కుక్కర్ ఉడుకుతుంది, ఈ కుక్కర్ ఉడకగానే ఈ హార్ట్ అనే విజిల్ వేస్తుంది. హార్ట్ విజిల్ అంటే నువ్వు బతుకున్నట్టు. హార్ట్ విజిల్ వేయాలంటే ఇక్కడ ఏముండాలి? ఈ కుక్కర్ కింద ఏముండాలి? హీట్ ఉండాలి, ఫైర్ ఉండాలి. ఈ ఫైర్ ఉంటేనే కడుపులోకి చేరిన ఆహారం ఉడుకుతుంది. అంటే ఇక్కడ ఆయిల్ ఉందనుకుందాం, స్టమక్ లో ఆయిల్ అంటే పొయ్యి మీద ఆయిల్ పెట్టారు, ఇక్కడ మంట పెట్టారు. ఈ మంట పెడితేనే ఆయిల్ మరుగుతుంది, ఆయిల్ మరిగి దీపం వెలుగుతుంది, ఆ దీపమే నీ ఆత్మ. సో ఆత్మ అనే దీపం వెలగాలంటే కిడ్నీలో ఫైర్ ఉండాలి. కిడ్నీలో ఫైర్ ఉండాలంటే వేసుకోవాలి. ఇంపార్టెంట్. అప్పుడు ఇంకోటి ఏంటో తెలుసా, ఫైరే కాకుండా ఇక్కడ ఫైర్ ఉంటే ఇక్కడ వెలిగితే ఎవాపరేషన్ ఉంటుంది. ఆ ఎవాపరేషన్ వల్ల ఊపిరితిత్తులు ఎప్పుడు తడిగా ఉండాలి. ఊపిరితిత్తులు డ్రైగా ఉంటే నువ్వు చనిపోయినట్టు, ఊపిరితిత్తులు తడిగా ఉంటే బ్రతికున్నట్టు. ఊపిరితిత్తులు చాలా మందికి డ్రై అయిపోతాయి. డ్రై అంటే ఆస్తమా, మూసుకొని పోతాయి కాదు సార్, మూసుకుపోతాయి. సో రైట్. సో మూసుకొని పోవడం అంటే డ్రై అవడం. డ్రై. ఇప్పుడు సపోజ్ మీరు 25 సంవత్సరాల వరకు ద్రాక్షలాగా ఉంటారు, 30 సంవత్సరాల తర్వాత ఎండు ద్రాక్షలాగా ఉంటారు. అన్ని ఎండిపోతాయి కదా, చక్కగా గుండ్రంగా అప్పుడే పండిన పండు ఎలా ఉంటుంది? 25 సంవత్సరాలు తర్వాత 30కి కొంచెం నలుగుతారు, 40కి కొంచెం నలుగుతారు, ఈ 50కి ఎండు ఖర్జూరం అయిపోతారు. ఎండు ఖర్జూరం ఎంత నీళ్లు వేసినా అసలు ఖర్జూరం అవుతుందా? ఎన్ని ఎండు ఖర్జూరాలైనా అసలు ఖర్జూరం కాదు, ఎన్ని ఎండు ద్రాక్షలు నానబెట్టినా అసలు ద్రాక్ష కాదు. కనీసం ఏదో ఒక ద్రాక్ష నోట్లో వేసుకోవడానికో, చప్పరించడానికో, గబుక్కలు అంటించడానికో క్యూట్ అని పనికొస్తుంది. 30 సంవత్సరాల క్యూట్ అని తీసుకొని 60 సంవత్సరాలు వెంకటయ్య గారు క్యూట్ అని తీసుకుంటే 30 సంవత్సరాల వాడు ఏదో చేశాడు సార్, నేను ఇంకా ఎప్పుడు చేస్తాను అనుకుంటే కుదరదు. నీకు 15 days పడుతుంది, వాడికి 5 days పడుతుంది, కానీ పని చేస్తుంది. కానీ ఎండు ద్రాక్ష అసలు ద్రాక్ష కాదు. ఖర్జూరమే కో ఎంజైమ్, దాంట్లో రిలీజ్ ఎంజైమ్ ఏమంటారంటే కో ఎంజైమ్ Q10. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు దయచేసి ఛాలెంజ్ చేసి క్యాన్సర్ కి మీరు క్యాన్సర్ మీరు మన ఆహారం ఎక్కడ బర్న్ అవుతుంది? సెల్ బర్న్. ఇంకోటి సెల్ బాగుంటే ఇప్పుడు ఆక్సిజన్, ఇక్కడ ఉంది ఆక్సిజన్ ఎంత ఉంది, ఎవరు తీసుకుంటున్నారంటే సెల్కి ఆహారము, గాలి, నీరు. నీకు కాదు కావాల్సింది, నీకు ఆహారం కాదు, సెల్కి కావాలి. ఏ రూపంలో? న్యూట్రియంట్స్ రూపంలో. నీకు కాదు గాలి కావాల్సింది, దానికి గాలి కావాలి, దానికి ఆహారం కావాలి, దానికి నీరు కావాలి. సో అప్పుడు ఏమవుతుందంటే సెల్ కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇవి మూడిట్లో ఏమి తగ్గినా సెల్ డెడ్ అవుతుంది. సెల్ డెడ్ అయితే పక్కన సెల్ కూడా చంపేస్తుంది. టీచర్స్ అసోసియేషన్ లేకపోతే ఒక యూనియన్, అట్లానే డెడ్ సెల్స్ అన్ని కలిపి ఒక యూనియన్ గా తయారవుతాయి. ప్రతి డెడ్ సెల్ బయటికి వెళ్ళాలి. డెడ్ సెల్స్ చనిపోయి బయటకు వెళ్ళాలి, కొత్త సెల్స్ రావాలి. కానీ కొన్ని డెడ్ సెల్స్ చనిపోయినా బయటికి వెళ్లకుండా ఎదురు తిరుగుతాయి. అవి కొన్ని గ్రూపుగా మారుస్తాయి, అవి ఒక గ్రూపుగా తయారవుతాయి.
ఆ గ్రూప్ ఏ ట్యూమర్గా తయారవుతుంది. అసలు సెల్లే చనిపోకుండా ఉండాలి అంటే Q10 సో చనిపోయిన సెల్స్ ని క్యాన్సర్ అంటారు. అసలు చనిపోకుండా చేస్తే నీకు క్యాన్సరే లేదు. నీ సెల్ చనిపోకుండా ఉండాలంటే Q10 వాడాలి. ఒకవేళ చనిపోయినట్టు నటించే సెల్స్ ని తన యొక్క పవర్ తో బయటికి నెట్టేసి ఎనర్జీ బాగుంటే ఏమవుతుంది? ఇక్కడ చీకటిగా ఉంది, లైట్ వేసాడు అశోక్, వెంటనే చీకటి ఎక్కడికి వెళ్తుంది? బయటికి వెళ్ళిపోతుంది. పెరాలసిస్ వస్తుంది. పెరాలసిస్ స్టక్ అయిపోయింది, కరెంట్ ఫ్లో స్టక్ అయిపోయింది. సిఓకి వాడారు, 2 వాడారు, సిఓకి వాడారు, సిబప్ వాడారు, ప్రొమేగా వాడారు, కొలెస్ట్రాల్ వాడారు. ఖచ్చితంగా సిఓక్యూ వీటన్నిటిని తీసుకెళ్తుంది. నీ సెల్స్ ని బాగుంటేనే కదా. సెల్స్ ఫ్లో అయితే నో పెరాలసిస్. బాగుందా, స్పర్శ ఉందా, తింటున్నాడా, మీరు తిన్న Q10 బాడీలోకి వెళ్తుందా, అది మేము చూస్తాను. నేను ఎందుకు పెరాలసిస్ పేషెంట్ స్పర్శ ఉందా, తింటున్నాడా అని ఎందుకు అడుగుతాను తెలుసా? నువ్వు అసలు తినలేదనుకో, Q10 వేస్తే లాభం ఏంటి? Q10 బాడీలో మెటబాలిక్ అవ్వాలి కదా. నువ్వు Q10 తిన్నావు, ఈ Q10 కూడా సెల్కి వెళ్ళి ఎనర్జీ ఇవ్వాలి కదా. ఎనర్జీ ఇవ్వాలంటే అతను ఫస్ట్ తినగలగాలి కదా ఫుడ్. అతను తినగలిగితే ప్రొమేగా కానీ Q10 కానీ లోపలికి వెళుతుంది. ఏమీ తినకుండా ఇది వెయ్యొద్దు. ఫుడ్తో పాటు వేసే ప్రోడక్ట్స్ ఇవి. ఎంటీ స్టమక్తో కాదు. ఒకడు ఏమీ తినట్లేదు, ఓన్లీ Q10 రోజు 10 ఇస్తానంటే కుదరదు. ఫుడ్తో పాటు Q10, ఫుడ్తో పాటు ప్రొమేగా. అప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, Q10 వేసుకున్నారు, బ్రేక్ఫాస్ట్ మొత్తం కరెంట్గా మారుతుంది, ఎనర్జీగా మారుతుంది, సెల్కి ఇస్తుంది. సెల్ వీక్గా ఉంది, అర్జెంట్ ఫైనల్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ చేయి. నాగరాజు, దిస్ ఈజ్ హెల్దీ సెల్. దిస్ ఈజ్ హెల్దీ సెల్ అంటే నువ్వు ద్రాక్షగా ఉన్నావు. ఫ్రెష్ ద్రాక్ష. అది ఖర్జూరం ఫస్ట్లో ఏమంటారు? ఏం ఖర్జూరం అది? అసలు ఎండకపోదు. ఎండు ఖర్జూరం అంటే నువ్వు అంతా అయిపోయింది కదా. ఖర్జూరమే, ఖర్జూరం, ఎండు ఖర్జూరం. నువ్వు నాగరాజు, నువ్వు ఫ్రెష్ ద్రాక్ష గుండ్రంగా ఉన్నావు చక్కగా. ద్రాక్ష కిస్మిస్ గా మారుతుంది. కిస్మిస్ నీళ్ళు వేస్తే ద్రాక్ష అవుద్దా? అది కదా. నువ్వు మళ్ళీ ఎన్ని క్యూటీలు బొకెట్లు వేసి మురిగినా నువ్వు లోపలికి వేసుకో. సో నేను అనేది ఇది సెల్, హెల్దీ సెల్. అనేక పరిస్థితుల వల్ల సపోజ్ ఈ సెల్ కాస్త షేప్ను మార్చుకుంది అంటే ద్రాక్ష కొంచెం ద్రాక్షలా తయారైతుంది. వాడిపోయిందంటే వేడి తగ్గింది. సో తర్వాత ఇది సెల్లే. తర్వాత ద్రాక్ష, ఎండు ద్రాక్ష నువ్వే. ఇది నీ సెల్లే. నాగరాజు 10 ఏళ్ల తర్వాత చూస్తే ఏంటి నాగరాజు ఏమైంది? షుగరా అని అడుగుతారు, క్యాన్సరా, హెచ్ఐవా, ఎయిడ్సా అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. సెల్ కాస్త పండిపోయి ఎండిపోయిందని. సో ఇటువంటి సందర్భంలో ఏమవుతుందంటే నువ్వంటే సెల్లు, నేనంటే సెల్లు. సెల్ బాగలేదు. సెల్ బాగలేకపోతే నువ్వు ఇల్లు, ఐఎల్ఎల్, ఇల్లు అంటే అనారోగ్యం, ఇల్లు అంటే అనారోగ్యం, వెల్ అంటే ఆరోగ్యం. సో ఇక్కడ వెల్ బికాస్ ఆఫ్ యువర్ సెల్, ఇక్కడ నువ్వు వెల్ బికాస్ ఆఫ్ యువర్ సెల్. ఇక్కడ సెల్ ఇలా అయింది కాబట్టి నువ్వు ఇల్లు,
ఇక్కడ సెల్ బాగుంది కాబట్టి నువ్వు వెల్. సో ఈ సెల్ని ఈ రూపంలోకి ఎలా మారుస్తావు? ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల కాదు. నువ్వు ఇంగ్లీష్ మెడిసిన్ 10 సంవత్సరాలు వేసుకుంటావు కదా, ఈ సెల్ కాస్త సెట్ అయిపోతుంది, అసలు కనపడదు. ఎందుకంటే బెస్ట్ కదా, సెల్లే లేకుండా చేస్తే ఏ బాధ లేదు. 1 సైడ్ హెడేక్తో నువ్వు హాస్పిటల్కి వెళ్తే వాడు 2 సైడ్స్ హెడేక్ తెప్పిస్తాడు, ఎందుకంటే ఏ బాధ లేదు కదా. మైగ్రేన్ అంటారు, 1 సైడ్ హెడేక్ మైగ్రేన్, మందు లేదు, స్టెరాయిడ్స్. ఏం చేస్తారో తెలుసా, నీకు 2 సైడ్ హెడేక్ వస్తే ఏ బాధ లేదు, 1 సైడ్ ఉంటే ప్రాబ్లం. కానీ మనం మైగ్రేన్ మీన్స్ లోపల కరెంట్ లేదు. మీకు ఒక విషయం తెలుసా, మైగ్రేన్కి మీరు కబడ్డీ ఆడించవచ్చు, దట్ ఈస్ ట్యూటన్. బ్రేక్ఫాస్ట్ తర్వాత మైగ్రేన్, 1 సైడ్ హెడేక్, నో హెడేక్. పాయింట్ ఏం చెప్పాను హెడేక్ కి? ఎల్ అంటే నువ్వు ఎల్ దగ్గరే ఆగుతున్నావు, పెళ్ళైంది కదా. దిస్ ఈస్ మైగ్రేన్ LI4 ప్లస్ ట్యూటన్. సో ఇది నాగరాజు, ఈ టైంలో నువ్వు COQ వాడితే 1 మంత్కి ఇలా అవుతుంది, 2 మంత్స్కి ఇలా అవుతుంది, 3 మంత్స్కి ఇలా అవుతుంది, 4th మంత్కి నువ్వు మళ్ళా ఒరిజినల్ ద్రాక్ష అవుతావు. 90 ఏళ్ళు అయిపోయి ఒడిలిపోయిన ద్రాక్ష అసలు ద్రాక్ష అవుతానంటే కుదరదు. ఇదో కొంచెం ఈ ద్రాక్ష దగ్గర అవసరం. ఈ ద్రాక్ష ఏదో ఒకటి పిండుకోవచ్చు, మీరు పిండినా వాళ్ళు పిండినా కొంత పిండుకోవచ్చు, కానీ పూర్తి పొదుగు రాదు. ఇంపార్టెంట్. ఎందుకంటే ట్యూటన్ గురించి చెప్పాను కదా, వేసుకోగానే నేను అన్నీ చేసేస్తాను అంటే కుదరదు. మీరు ఫస్ట్ మీరు సొంతగా చేసి చూడండి, తర్వాత అసలు వాళ్ళు చేస్తే. సో ఇది సమ్ ఏజ్ వరకు సూపర్. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి తెప్పించడం కూడా అదొక మిరకిల్. ఇక్కడి దాకా కూడా రావచ్చు. నీ దగ్గర దమ్ముండి, నేను ఒక 15-20 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, నేను ఎండు ద్రాక్ష కాను, ఎందుకంటే నా దగ్గర COQ ఉంది, కొట్టండి. నువ్వు ఇప్పటి నుంచి వాడండి. నాగరాజు, నువ్వు ఇప్పుడు ద్రాక్షలాగా ఉన్నావు, ఎప్పుడు వాడు, అలా ద్రాక్షలాగే ఉండిపోతావు. నువ్వు ఇది రాలేదనుకో ఎండు ద్రాక్ష అవుతావు. నిన్ను ద్రాక్షలాగా ఉంచినటువంటి ఆ రెడ్డి గారికి ఒకసారి నేనైనా చేసింది